నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం ముడుమాల గ్రామం వద్ద ఉన్న నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు దక్కింది. యునెస్కోలో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడంతో ముడుమాల గ్రామంలోని నిర్వలాలను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఇక 4000 సంవత్సరాల క్రితానివి నిలువురాళ్లని, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని 1000 సంవత్సరాల క్రితమే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి ఋతువులు కాలాలను రాళ్లపై పొందుపరిచారన్నారు మంత్రి జూపల్లి. ముడుమాలు నిలువురాళ్లకు యునెస్కో ద్వారా తాత్కాలిక గుర్తింపు రావడం గొప్ప విజయమని అన్నారు. యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అన్నారు. నారాయణపేట జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా మండలంలో ఉన్నటువంటి ముడిమిల్ గ్రామంలో 4000 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఈ నిలువురాళ్ళు, గుండురాళ్ళు అనేది 4000 సంవత్సరాల క్రితం అతి పురాతనమైనటువంటి వీటికి ఒక చరిత్ర ఉంది. అంటే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి 1000 సంవత్సరాల క్రితమే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూసి ఋతువులు కావచ్చు, కాలాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, వాటన్నిటిని కూడా రాళ్లపైన పొందుపరిస్తే ఆ రాళ్లను చూస్తే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కనపడుతుంది ఈరోజు. అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ 1000 సంవత్సరాల క్రితమే, అంటే ఆనాటి మానవులే అంత గొప్ప మేధాశక్తిని ప్రదర్శించండి. ఈ వీటిని దురదృష్టవశాత్తు ఎవరు వాస్తవంగా బయటకు రాలేదు. ఈ మధ్య కాలంలోనే వీటిని గుర్తించి అంతర్జాతీయ సంస్థ యునెస్కో, అంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఈ యొక్క నిర్మాణాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, చారిత్రక సంపద ఉన్నటువంటి గుర్తించే సంస్థ యునెస్కో సంస్థ. ఈ యునెస్కో సంస్థ ద్వారా ఇప్పుడు యొక్క ఆ ముడుమల్లో ఉన్నటువంటి యొక్క నిలువురాళ్లకు తాత్కాలిక గుర్తింపునివ్వడం జరిగింది. అంటే ఇదే గొప్ప అచీవ్మెంట్. ఇంత గొప్ప అచీవ్మెంట్ వచ్చిందంటే ఇది ఒక గర్వకారణం. దీనికి ఒకటి ఈ యొక్క రాష్ట్ర పురావస్తు శాఖతో పాటుగా ఈ రోజున డక్కన్ హెరిటేజ్ అకాడమిక్ ఇన్స్టిట్యూటు, దీంతో పాటుగా జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పురావస్తు శాఖ, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది గొప్ప అచీవ్మెంట్. దీనికి శాశ్వత గుర్తింపు